ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు శనివారం రాజుపాళ్లెం మండలం మొక్కపాడు గ్రామంలో 100 రోజుల పాలనలో అమలు చేసిన పథకాల గురించి ఇంటింటికి వెళ్లి సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ వివరించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. గ్రామంలో సీసీ రోడ్లు మరియు సీసీ డ్రైన్స్ శంకుస్థాపన చేశారు. పెన్షన్ 4000కు పెంచి ఇంటి వద్దే 1వ తేదీన అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ శంకు అమ్మా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లోనే 4000 రూపాయలు పెన్షన్ చేశాము. మరి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక రోడ్డు వేసారా మీ ఊళ్ళో? వేయలేదుగమ్మా. మరి ఇప్పుడు మేము వేస్తున్నాం, రోడ్డు వేస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, సీసీ డ్రైన్స్ కట్టిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయింది. ఆ సందర్భంగా రాష్ట్రం అంతా కూడా 20వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు కూడా ఈ రకమైనటువంటి పాంప్లెట్స్ ప్రతి ఇంటికి ఇచ్చి ఈ 100 రోజుల్లో మీ ప్రభుత్వం మీ ఆశీస్సులతో వచ్చి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఎంతో ముందు చూపుండి విజన్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన 2009 ఆ ప్రాంతంలో విజన్ 2020 అని ఇవ్వటం జరిగింది. మరి ఇప్పటికీ అప్పటి తాను విజన్ వల్ల ఇవాళ హైదరాబాదు భారతదేశంలోనే ఒక మహానగరాల్లో హైదరాబాద్ ఒక మహానగరం కావడానికి కారణం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటమే ప్రధాన కారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.